హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తరువాత ఆమె పైన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ఓ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు. అక్కడ గతంలో ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపించారు. ఈ క్రమంలో కొన్ని పరుషమైన విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని చెప్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాయంటూ చెప్తూ వచ్చారు. ఈ విమర్శలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కౌంటర్స్ వచ్చాయి. షర్మిల ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటూ కొందరు, పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇక్కడికి ఎలా వస్తారంటూ కొందరు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల ఎలా కంటిన్యూ అవుతారంటూ రకరకాల విమర్శల్ని షర్మిల టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ వచ్చారు. ఇంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, రాజకీయపరమైన విమర్శలు ఎవరైనా చేయొచ్చు, ఆమెకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం పైన ఎవరైనా ప్రశ్నలు చేయొచ్చు. రాజకీయంగా ఆమె ఇంతకుముందు మాట్లాడిన మాటలను ఇప్పుడు కంపేర్ చేస్తూ అప్పుడు అలా ఎందుకన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకు చేసావంటూ ప్రశ్నించవచ్చు. తప్పులేదు, దాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే వైఎస్ షర్మిల కూడా ఆ పార్టీల నేతలను గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఆమె రాజకీయాల్లో ఉన్న సందర్భంగా కూడా ఇక్కడ అధికార పార్టీ పైన, ఇక్కడ ప్రతిపక్షం పైన అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. సో రాజకీయపరమైన విమర్శలు కొంచెం శృతి మించినప్పటికీ, కొంచెం బయట సమాజం యాక్సెప్ట్ చేయలేని భాషలో తిట్లు విమర్శలు ఉంటున్నప్పటికీ ఇక తప్పదు కాబట్టి వాటిని భరిస్తున్నాం, భరించడానికి సిద్ధమైపోయాం. ఓ మహిళా నాయకురాలి పట్ల కొంత అనుచితంగా ఎవరైనా మాట్లాడినా, కొన్ని పదాలు వాడకూడని మాటలు ఎవరైనా మాట్లాడినా సమాజం కావచ్చు, ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ ఆమె రెస్క్యూకి వస్తూ ఉంటారు. మహిళల పట్ల అటువంటి భాష మాట్లాడడం సరైనది కాదు అని చెప్తూ వస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్గా చెప్తున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైఎస్ షర్మిల పైన దాడి చేస్తూ వస్తున్నారు. సో దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కంట్రోల్ చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం ఉంటుంది. వైఎస్ షర్మిల రాజకీయంగా ఏం డెసిషన్ తీసుకున్నారు, ఎవరి కోసం డెసిషన్ తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీ కోసం డెసిషన్ తీసుకున్నారా, చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడ్డారా, ఇంకెవరు ట్రాప్లో పడ్డారా, ఇవన్నీ మాట్లాడడంలో తప్పులేదు, మీరు మాట్లాడచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ వ్యక్తిగతమైన దాడి సరైనది కాదు. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా చెప్తోంది ఏంటి అంటే, వైఎస్ షర్మిల రెడ్డి కాదు ఆమె, మెరుసుమల్లి షర్మిల శాస్త్రి అని. నిన్న పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ విషయం గుర్తొచ్చిందా? వైఎస్ షర్మిలగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆ విషయం గుర్తురాలేదా? ఈవెన్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తురాలేదా? ఇప్పుడు ఎందుకు ఆమె మరుసుమల్లి షర్మిల శాస్త్రి అయిపోయింది? వైఎస్ కుటుంబానికి, వైఎస్ పేరుకి ఆమెను దూరం చేసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తుంది? వైఎస్ పేరు ఆమె ముందుంటే రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా? వైఎస్కు సంబంధించిన వారసత్వం, వైఎస్కు సంబంధించిన ఓటు బ్యాంకు ఆమె కొల్లగొడుతుందని భయపడుతున్నారా? అదే నిజమైతే మీరు ఈ రకమైన దాడి చేయడం ద్వారా ఆ కోల్పోతున్న ఓట్లను తిరిగి తెచ్చుకోగలుగుతారా? హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఈ సమయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ సోషల్ మీడియా పైన కూడా ఉంటుంది. నిజానికి ఇటువంటి విమర్శలు ఎవరైనా చేస్తే దాన్ని వైసీపీనే ఖండించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వైఎస్ షర్మిల పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆమె వ్యక్తిగత జీవితం పైన నిందలు వేస్తూ రాసినప్పుడు, వాగినప్పుడు ఖండించిన మీరే ఈరోజు ఆమెను వైఎస్ అనే పేరుకు దూరం చేస్తాం, ఆ పేరు ఆమెది కాదు అనే మాట మాట్లాడడం సరైనది ఖచ్చితంగా కాదు, సహేతుకం ఏమాత్రం కాదు. ఒక ఆడపిల్ల తనకి ఇంటి పేరు ఏది ఉండాలి అనేది నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. శాస్త్రం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం అత్తగారింటికి సంబంధించిన పేరును చాలామంది క్యారీ చేస్తున్నప్పటికీ, రాజకీయాల్లో అనేక మంది తండ్రికి సంబంధించిన ఇంటి పేరుని వాడుతూ వస్తున్నారు. దానికి సమాజంలో యాక్సెప్టెన్సీ ఉంది. దానిపైన రాజకీయంగా కొంతమంది విమర్శలు చేస్తూ ఉండొచ్చు, కానీ అటువంటి యాక్సెప్టెన్సీ సమాజం నుంచి, ప్రజల నుంచి ఉంది. పైగా ఇంతకాలం తర్వాత 15 ఏళ్ళుగా ఆమె వైఎస్ షర్మిలారెడ్డిగా పరిచయం అయ్యి పొలిటికల్ స్క్రీన్ పైన తిరుగుతూ ఉన్నారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎన్నికల క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు
ఆమె పైన ఆమె పేరే తప్పు, ఆమె రెడ్డే కాదు, ఇటువంటి భాష మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అతిలో భాగంగా కనపడుతోంది. ఈ అతి తగ్గించుకోకపోతే వైసీపీకి నష్టం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శల పట్ల సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. వైఎస్ షర్మిల వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావచ్చు, మిగతా ఇష్యూల్లో కావచ్చు, రాష్ట్రానికి ఏ రకమైన అన్యాయం చేసింది అనేది కొన్ని విమర్శలు చేశారు. దానిపైన తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోంది. ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియా పేరుతో షర్మిల టార్గెట్గా కొంతమంది ఇతరులు కూడా ఇటువంటి విమర్శల దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ఆ దాడి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబాసుపాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దాడి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. దానిపైన కూడా ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి వ్యక్తిగత విమర్శలు అన్నోన్ పర్సన్స్ కాదు, నోన్ పర్సన్స్ రెగ్యులర్గా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీని సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళు కూడా వైఎస్ షర్మిల టార్గెట్గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఖచ్చితంగా కనపడుతోంది. ఇప్పటికైనా ఆమె పైన వ్యక్తిగత దాడిని ఆపి రాజకీయపరమైన దాడికే పరిమితం అవడం ఉత్తమం.